హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. ఈ కోన్ని పిల్లల్ని మింగిపోయి అమ్ముకుంటే 1000 రూపాయలు సెట్. చదువుకుంటే ఇలాంటి ఐడియాస్ వస్తాయి, అందుకే అందరు చదువుకోవాలి మామ. సండే నైట్ జీవాలు కదా ఆగి మండే నుండి అయినా కమ్బ్యాక్ ఇవ్వాలి, జిమ్ పోదాం రా అని అందరి ముందట మోటివేషన్ మింగి వన్నా. మార్నింగ్ లేచి చూస్తే టైం ఏమో 10 అవుతుంది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఫస్ట్ రూమ్ అంతా సెట్ చేసుకుందాం, నిన్న దాగొచ్చినామని అన్నకు తెలిస్తే. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. ఇంకా అంత పద్ధతిగా చెప్పినాక వినకుండా ఎలా ఉంటాం? ఇంకా ఆకలి మింగుతుందని హోటల్కి వెళ్తుంటే కాదు బ్రో, ఇదేమైనా నీకు న్యాయమా చెప్పు? ఇలా సింగిల్ గా వెళ్ళేటప్పుడు నన్ను తీసుకొని వెళ్ళు. నైట్ కాగానే జిమ్ మూసుకొని పండుకోక ఓవర్ థింక్ చేసి రైడ్ కి వెళ్తారు నువ్వును నీ ఫ్రెండ్ గాడు. ఇద్దరు పంది లెక్కుంటారు, ఒక్కొక్కడు కింటన్ పైనే. మీ ఇద్దరిని మొయ్యలేక ఒటక నోట్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకా సీదా హోటల్కి వచ్చి టిఫిన్ తిన్నా. ఫ్రెండ్ గారు కాల్ చేసి టిఫిన్ తీసుకురారా అని అంటే పార్సల్ కట్టించుకొని వాని కోసం అని వెళ్తున్నా. చదువుకోరా అంటే గోడలు దునికి మింగేసేది వీడు. ఇప్పుడేమో 300 కోసం రోజు మొత్తం మింగించుకోవాల్సి వస్తుంది. ఈ కోన్ని పిల్లల్ని మింగిపోయి అమ్ముకుంటే 1000 రూపాయలు సెట్. చదువుకుంటే ఇలాంటి ఐడియాస్ వస్తాయి, అందుకే అందరు చదువుకోవాలి మామ. ఈత కళ్ళు జీవాలు కదా ఆగి కీ ఇన్నే పెట్టి స్టార్ట్ చేస్తారు కదా అని అడుగుతుండు. ఈత కళ్ళు జీవాలు కదా ఆగి కీ ఇన్నే పెట్టి స్టార్ట్ చేస్తారు కదా అని అడుగుతుండు. పార్ట్ 2 ఇంకా ఫన్నీ ఉంటుంది. పార్ట్ 2 కోసం ఫాలో చేసుకోండి. బాయ్ మామ, అందరికి కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో.